ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభువు మన రాజు, రక్షకుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్పవాడు. ఆయన ఇంతవరకు మనల్ని కాపాడి సంరక్షిస్తూ వచ్చాడు. సో ఈ రోజున మేము ఒక సమాచారాన్ని సంతోషంగా తెలియచేస్తున్నాం. ఏంటంటే రేపటి దినం పాసెస్ మీటింగ్. సో మే నెల 7వ తేదీ పాసెస్ మీటింగ్ మన చిలకలూరుపేట కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్లో జరుగుతుందని తెలియచేస్తున్నాం సంతోషంతో. సో హృదయపూర్వకంగా అటు విశ్వాసులు కానీ సేవకులు కానీ ఈ యొక్క సేవకుల కొడుకు నిమిత్తమై మీ యొక్క ప్రార్థనలో మరొక ప్రార్థన చేయాలని మేము దేవుని సేవకులుగా కోరుకుంటున్నాం. సేవకులైతే సంతోషంగా మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనం ఒక అందరం కలిసి సహవాసంగా ప్రార్థన చేసుకుంటూ దేవుడు తన వాక్యం చేత మనల్ని ఏ విషయాల్లో ఆయన బలపరుస్తున్నాడో, హెచ్చరిస్తున్నాడో, మనము సరిచేసుకోవాల్సి వస్తుందో ఆ విషయాలు మనం సరిచేసుకుంటూ బలపరచబడుతూ ఆయన రాకడికి రాజ్యానికి మనము సిద్ధపడాలి, సంఘమును సిద్ధపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సేవకుల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సేవను గురించి సేవ ఆసక్తిని కలిగిన వ్యక్తులు కూడా ఇందులో పాలు పొంది దైవ ఆశీర్వాదాలు పొందడానికి పాత్రులు కావాలని మేము ప్రేమతో కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున మనం దేవుని యొక్క లేఖనంలో నుండి అధిక సంతోషాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎవరికి అధిక సంతోషం? అధిక సంతోషం, గ్రేట్ జాయ్ ఫర్ హూమ్. ఎవరికి అధిక సంతోషం కలుగుతుంది? ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు అధిక సంతోషం మనకు ప్రాప్తించబడుతుందని మనం గమనిస్తే దేవుని యొక్క లేఖనం స్పష్టంగా ఇస్తున్న ఆధారం ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాబడింది. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అత్యధికమగును అని. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాగా గమనించాలి. దేవుడు ఆయన యొక్క స్వభావాన్ని మనలో చూడాలనే అనేక పర్యాయాలు ఈ దీనుల గురించి చెప్తున్నాడు. అనేక పర్యాలు ఏంటంటే ఆయన కూడా నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, నేను దీర్ఘశాంతము కలిగిన వాడును అంటూ పితరుడైన మోషేకు కూడా ఆయన చెప్పాడు. యెహోవా దీర్ఘశాంత పూర్ణుడు, ఆయన 1000 మందికి కృప చూపును, 1000 తరాల వరకు కృప చూపును అని అన్నాడు. సో ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క హృదయం దీనత్వము. దేవుడు కోపించుడు, దేవుడు ఎల్లకాలము కోపించుడు అని కూడా వ్రాయబడి ప్రభువు చెప్పాడు తన కోపాన్ని గురించి. ఏమన్నాడంటే, ఈ ప్రవక్తనే యెషయాలో నన్ను అన్నాడు, ఆయన క్షణమాత్రం నిమిషం మాత్రం నీ మీద నేను కోపపడుతుంది, కానీ గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తాను. ఒక్క నిమిషమే నీ మీద కోపడ్డాను. దేవుడు ఒక్క నిమిషం కోపడ్డాడని ఆయనే చెప్తున్నాడు. కానీ ఇప్పుడే అంటాడు, నేను గొప్ప వాత్సల్యముతో, అంటే చాలా గొప్ప వాత్సల్యం, దీర్ఘశాంతంతో ఆయన నన్ను సమకూరుస్తున్నాను అని అన్నాడు. మరి దేవుని బిడ్డలుగా ఈ రోజున నిన్ను నీవు ఆలకించు, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. దేవుడు ఎల్లకాలము కోపపడడు, ఎల్లకాలము ఆయన విడిచిపెట్టడు. ఎందుకని ఆయన కోపపడతాడు? ఎందుకు ఆయన మనకు దూరం అవుతాడంటే, కేవలం మనము ఆయన యొక్క మాటకు విధేయత కనబరచకుండా, ఆయన చెప్పినట్లుగా మనం జీవించకుండా, ఆయన చూపించిన మార్గాలు మనం నడవకుండా పోయినందువలనే ఆయన కోపడతాడు, బాధపడతాడు, కొంచెం దూరంగా ఎడమైపోతాడు. మనకు తెలుసు కదా, పితరుడైనటువంటి అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పినట్లుగా చేయకుండా, దేవుని చిత్తానుసారంగా నడిపించబడకుండా, తల్లినటువంటి శారా మాటకు లోబడ్డాడు, కానీ దేవుని మాటకు పెడచెవిని పెట్టాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని ప్రారంభంలోనే చెప్పాడు, కానీ నాకు సంతానం ఇంకా లేదు, నాకు సంతానం ప్రాప్తి కాలేదు అని చెప్పి ఆ శారమ్మ చెప్పిన దాన్ని బట్టి హాగరుతో ఆయన దేవుని అడగకుండానే వెళ్ళాడు. అందువలన దరిదాపు కాదు, ఎగ్జాక్ట్లీ 13 సంవత్సరాల పాటు దేవుడు ఆయనతో మాట్లాడలేదు. దూరం అయిపోయాడు. అబ్రహాము ఎక్కడ బలి అర్పించకుండా ఉంటాడు? బలి అర్పించున్నా కూడా దేవుడు ఆయనకి ప్రత్యక్షం కాలేదు. ప్రత్యక్షమైంటే రాయబడి ఉండేది కదా. సో 13 సంవత్సరాలు అబ్రహాముకు దేవునికి మాటలు లేకుండా పోయాయి. ఇదే
ఎడబాటు. ఇక్కడే మనం చూస్తాం, అబ్రహాము దేవుడు మళ్ళీ అబ్రహాంతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు అన్నాడు. చూసారా, ఆయన ఎంత బాధను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. నా సన్నిధిలో నువ్వు నడుస్తూ ఇక మీదట నిందారహితుడిగా ఉండు. ఆ 17వ అధ్యాయం అయిన తర్వాత 18వ అధ్యాయంలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాము గురించి. అబ్రహాము తన యొక్క సంతతికి తన తర్వాత తన సంతతి వారు నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నట్లుగా అతడు వారికి నేర్పును అని నేను అతన్ని ఎరిగి ఉన్నాను. మన దేవుని బిడ్డలారా, అప్పటికి అబ్రహాముకు తల్లి అయిన శారా ద్వారా సంతానం లేదు. అప్పటికి ఇంకా ఇస్సాకు పుట్టలేదు. అయినప్పటికీ కూడా దేవుడు అబ్రహామును గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇతడు తన మాత్రమే కాదు, తన తర్వాత తన యొక్క సంతతి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అతడు యెహోవా నీతి న్యాయములు అనుసరించి నడుచుకునేటట్లుగా వారందరికీ నేర్పిస్తాడని దేవుడు అబ్రహామును గురించి ముందే సాక్ష్యం ఇచ్చాడు. ఎంత గొప్ప సాక్ష్యం అబ్రహాం పొందాడంటే, దేవుని మాటకు అవిధేయుడైనటువంటి అబ్రహాము 17వ అధ్యాయంలో సరిచేసుకున్న అబ్రహాము 18వ అధ్యాయంలో దేవుని ఎదురు నుండి సాక్ష్యం పొందాడు. ఎంత గొప్ప మార్పు ఆలోచించండి. ఆయన జీవితంలో అత్యధికమైన సంతోషం. ఆ తల్లి అయిన శారమ్మ అంటది కదా, దేవుడు నా నోటి నిండా నవ్వు కలుగు చేసి అత్యధికమైన సంతోషం. యెహోవా యందు దీనులకు అత్యధికమైన సంతోషం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అత్యధికమగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పాడు, ఈరోజు అనలేదు, నీ ఇంట్లో ఉన్న వారందరూ, నీవు కానీ, నీ కుమారుడు కానీ, నీ ఇంట్లో పుట్టిన ప్రతి వాడు కానీ, దాసుడు కానీ, లేక నీ వెండితో కొన్న ప్రతి వ్యక్తిని నువ్వు సున్నతి చేయాలి. నీకు నాకు మధ్య నిబంధనకు గుర్తు అదే అని అన్నగా దేవుడు మాట్లాడిన ఆ రోజే, ఆ దినమందే అబ్రహాము, ఇష్మాయేలు ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆ రోజే, మళ్ళా ఎప్పుడు కూడా టైం పోస్ట్ పోన్ చేయలేదు. తర్వాత చూద్దాంలే, ఈరోజు కదా దేవుడు మాట్లాడింది, సో అందరినీ సిద్ధపడదాం, అందరికి చెప్దాం, అందరు కూడా సమ్మతమైన అడుగుదాం, అందరిది అయిపోయిన తర్వాత చివరికి మళ్ళా మనం అప్పుడు చేద్దాంలే అన్నట్లుగా టైం పంచవర్ష ప్రణాళికలు అన్నట్లుగా ఆయన ప్రణాళికలు పెట్టుకొని రోజుకొకరిని, రోజుకు ఇద్దరిని, లేకుంటే వారానికి ఇంతమంది అన్నట్లుగా చేయలేదు. ఆయన దేవుడు చెప్పిన ఆ దినమంది ఆ రోజే అబ్రహాము సున్నతి పొందాడు, ఇష్మాయేలుకు సున్నతి చేశారు. ఆ ఇంట్లో ఉన్న ప్రతి మగవాడు, అబ్రహాము ఇంట్లో ఉన్న దాసులు సైతం సున్నతి చేయబడ్డారు. దేవుడు దాన్ని చూచాడు. దేవుడు ఈ యొక్క అబ్రహాము దీనుడై, ఎందుకు తెలుసా, అంతకాలం దేవుడు దూరం అయిపోతే ఆ బాధ ఆయన గుర్తుపట్టాడు. దేవుడు ఇంతకాలం నాతో మాట్లాడాడు. ఆయన కోరుకున్నది ఏంటంటే, నేను ఆయన ఎదుట నిందారహితుడిగా నేను బ్రతకాలి, ఇదే నాకు చాలు. ఆయన తిరిగి నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఈరోజున దేవుడు నాతో మాట్లాడాడని దేవుని యొక్క సన్నిధిలో తన తప్పిదాలు తెలుసుకొని, పొరపాట్లు తెలుసుకొని, పశ్చాత్తాపంతో దేవా నువ్వు నాతో మాట్లాడావు, నన్ను బలపరిచావు, నన్ను దర్శించావు, నీకు అంతే వందనాలయ్యా, చాలయ్యా, ఇక మీదట నీ మనసుని నేను ఎప్పుడు నొప్పించినయ్యా అంటూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుని దేవునికి సమీపించేదానికంటే కూడా రివర్స్ మైండ్లో ఉంటాం. నా గురించి చెప్పాడుగా పాస్టర్ గారు, ప్రసంగం అంతా మా గురించే కదా, ఈ ప్రసంగంలో ఈ విషయాలు అయితే చెప్పకుండా ఉండడు కదా, ఈ విషయాలు అయితే రాకుండా ప్రసంగం మీ పాస్టర్ గారికి రాదా? ఇవి చెప్పాల్సిందేనా? అపవిత్రత గురించి, అక్రమాల గురించి, వ్యభిచారం గురించి, మోసం గురించి, దొంగతనం గురించి, సారా గురించి, విపరీతమైనటువంటి ప్రవర్తన గురించి ఇవి చెప్పకుంటే మీకు మీ పాస్టర్ గారికి వాక్యం రాదా? ఒక భక్తురాలు నా గురించి అంటుందట, మీ పాస్టర్ గారు ఎప్పుడు చెప్పినా ఇలాగే చెప్తాడా? ఇవి చెప్పకుండా ఇంకా ఆయనకి వాక్యం రాదా అని నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆ పేషెంట్లో ఉన్నటువంటి రోగానికి తగిన మందులు ఇస్తాడా, వైద్యం చేస్తాడా? లేకుంటే నేను ఆ మధ్య ఎప్పుడో విన్నాను ఏంటంటే, తలనొప్పి అని వెళ్తే కిడ్నీ రిపేర్ చేశారంటే, కిడ్నీ ఆపరేషన్ చేశారు.
ఒక సమస్య కోసం వెళ్తే ఇంకొక సమస్యకి, అంటే ఆపరేషన్ చేయటమే కాదు, ఆ పేషెంట్కి మత్తిచ్చి కిడ్నీనే లేపేశాడు. మనకు తెలిసింది మన రాష్ట్రంలో కిడ్నీ దొంగతనం, కిడ్నీ రాకెట్ అని పేపర్లో రావటం, అవన్నీ ఇంటర్నల్గా ఇంకా జరుగుతానంటాయి. అప్పుడప్పుడు పేపర్లో వచ్చింది, అంతటితో అయిపోయిందని అని కాదు. ఇప్పటికీ అది కిడ్నీ రాకెట్ అని జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు ఆపే పరిస్థితికి లేదు, ఆపేదాన్ని అంత పరిస్థితి కూడా. అలాంటి కొంతమంది వ్యాపార ధోరణితో ఇక్కడ ఎక్కడ చూసినా మార్కెట్లైనా మనం ఎక్కడో వెతుక్కుంటూ పోవాలి. కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లు ఎక్కడ ఉంటాయి అని ఎవడో వెతుక్కుంటూ పోవాలి. కానీ హాస్పిటల్ మార్కెట్లు మాత్రం వెతుక్కునే పని ఉండదు. వీధులు, ఆ వీధిలో నాకు తెలిసి గుంటూరులో ఒక వీధి మొత్తం, ఆ వీధి అటు ఇటు ఎక్కడ చూసినా హాస్పిటల్లే. వ్యాపార కేంద్రాలు, హాస్పిటల్ వ్యాపార కేంద్రం, హాస్పిటల్ కూడా ఈరోజున వ్యాపారాలు అయిపోయి, వ్యాపార సంస్థలు అయిపోయి, చదువులు ఏ విధంగా వ్యాపారం అయిపోయిందో హాస్పిటల్ కూడా అలా వ్యాపారం అయిపోయింది. తీసుకొచ్చిన పేషెంట్కి ఎంత అంటూ ఆ డ్రైవర్కి కమిషను, రాసిన ఆర్ఎంపీ డాక్టర్కి కమిషను, చెప్పినటువంటి ఆ ల్యాబోర్డ్కి కమిషను, ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన పరిస్థితి. ఎనీవే, నేను అంటాను, ఒక డాక్టర్, నిజమైన డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్తే ఆ రోగం ఏంటో గుర్తుపట్టి పరీక్షలు చేయించి రోగానికి తగినటువంటి మందులు ఇస్తారు కదా. అలాగే దేవుని దగ్గరకు కూడా వచ్చినప్పుడు దేవుడు వచ్చినటువంటి జనాలకు ఉద్దేశించి ఆయన వారికి ఏం అవసరమో అది మాట్లాడుతాడు. ఆ మాటలు వినబడినప్పుడు, దేవా నేను దీనుడినై నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాను, నాతోనే మాట్లాడాను, నా లోపాలు సరిచేసావు, ఇదిగో మళ్ళా నీతో సహవాసం, ఫెలోషిప్, ఐక్యత, ఈ యొక్క నాయన మార్గాల్లో నడిపించే కృప మళ్ళా నాకు దొరికింది, ఇంతే చాలు, నేను వేరే ఏది కోరుకోవట్లేదు, నీ మార్గాల్లో నేను నడుస్తాను, నీ యందు కలిగే సంతోషం నాకు అధికమవుతుంది, ఇది ఉంటే చాలు అని చెప్పి ఎంతమంది ఈ రోజున తీర్మానం చేయగలుగుతున్నాం? నిజమైనటువంటి మార్పు మనకు రావాలి. ఇప్పుడైనా అబ్రహాము జీవితంలో దేవుడు దాన్ని చూచాడు, దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. 21వ అధ్యాయంలో వారి నోటి నిండా అధికమైన సంతోషం. బిడ్డలారా, రోజున నీవు నేను ఆ విధమైన అధిక సంతోషం పొందాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం సిద్ధపడదామా? మన జీవితాలను సరిచూసుకోవడానికి అప్పగించుకుందామా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ప్రభు రక్షకుడా, ఈ ఉదయ కాలం ముందు ఆయన నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, అందుకే స్తోత్రాలు. ప్రభు, మరి సేవకుల యొక్క నాయన ఆయా జీవితాల్లోనూ, విశ్వాసుల యొక్క జీవితాల్లోనూ మీరు సూటిగా తేటగా అందరితో మీరు మాట్లాడారు. తండ్రి, మీ యందు మాకు అధిక సంతోషం కలగాలంటే మేము దీనులం అవ్వాలి. ఇతడైనటువంటి ఆయన అబ్రహాము జీవితం ఏ విధముగా మీ సన్నిధిలో మీ మాటలు విని దీనుడై ఆ వెనువెంటనే ఆ రోజు నుండే అయ్యా మీ సన్నిధిలో నిందారహితుడిగా బ్రతికాడో, ఆ విధంగానే ప్రభువా మేమందరము కూడా మా జీవితాల్లో ఏ విషయాలు మేము సరిచూసుకోవాలో, ఏ విషయాలు మేము మీతో నాయన ఒడంబడికలోకి, నిబంధనలోకి రావాలో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ సన్నిధిలో మేము దీనులం అయితే మాకు కలిగే సంతోషం అత్యధికమని మీ లేఖనాల్లో వ్రాయబడినట్లుగా ఈ ప్రిబిడలైన మేమందరం ఆ విధమైన జీవితాన్ని కలిగి ముందుకు సాగుటకు, ఒక గొప్ప మార్పు మా కుటుంబాల్లో జీవితాల్లో కలిగి ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొందుకున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాత్రి పర్యంతం కృపతోడే ఉండి నడిపించుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ వందనాలు. దేవుని కృప మనందరికీ తోడే ఉండి నడిపిస్తాడు. మనకు కలిగే సంతోషం అత్యధికమవుతుంది. ఈ సమయంలో సేవకులందరినీ మేము ప్రేమతో రేపు జరుగుతున్నటువంటి సేవకుల కొడుకు మీరు